श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वती नमः। భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12 అయిన శాంతి పర్వంలో 23 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈ రోజున 24వ అధ్యాయాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. వైశంపాయన ఉవాచ పునరేవ మహర్షిస్తం కృష్ణద్వైపాయనో ముని అజాతశత్రుం కౌంతేయం ఇదం వచనమబ్రవీత్. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ మహారాజు కూతురు. వ్యాస మహర్షి ఇంకా ధర్మరాజుతో అన్నాడు, అరణ్యే వసతాం తాత భ్రాతృణాంతే మనస్వినాం మనోరథ మహారాజా ఏ తత్రాసమ్యధిష్ఠరా తాని మే భరత శ్రేష్ఠ ప్రాప్నువంతు మహారథ. ఓ యుధిష్ఠరా అంటే ఓ ధర్మరాజా, అభిమానపరులైన నీ తమ్ములకి అరణ్యంలో నివసిస్తున్నప్పుడు చాలా కోరికలు ఉండేవయ్యా. మహారథులైన వీరు ఇప్పుడు అవి తీర్చుకుందురుగాక. ప్రసాది పృథివీం పార్థ యయాతిరివనాహుష అరణ్యే దుఃఖవసతి అనుభూత తపస్విభి దుఃఖస్యాంతే నరవ్యాఘ్ర సుఖాన్యనుభవంతు వై. నహుషుడి కుమారుడైన యయాతిలాగా నువ్వు కూడా భూమిని పరిపాలించు. ఈ తపస్సులు అడవుల్లో చాలా దుఃఖకరమైన నివాసం చేశారు. ఇప్పుడు దుఃఖం తీరింది, సుఖాలు అనుభవిస్తారయ్యా అంటూ ఆ తమ్ముళ్ళని చూపుతూ వ్యాసుల వారు చెప్తున్నాడు అన్నమాట. అడవుల్లో వీళ్ళు తపస్సుల్లాగా గడిపారు కాబట్టి వీళ్ళని ఇప్పుడు సుఖపడనివ్వు, నువ్వు చక్కగా యయాతి మహారాజులాగా ఈ భూమిని పరిపాలించవయ్యా. ధర్మమర్థంచ కామంచ భ్రాతృభి స భారత అనుభూయ తతః పశ్చాత్ ప్రస్థాతాసి విశాంపతే. తమ్ముళ్లతో కలిసి ధర్మం అర్థం కామం అనే పురుషార్థాలు అనుభవించి ఆ తరువాత నువ్వు వానప్రస్థానికి వెళుదువుగానయ్యా. అర్థినాంచ పితॄణాం చ దేవతానాం చ భారత ఆనృణ్యం గచ్చ కౌంతేయ తత్సర్వం చ కరిష్యసి. ముందుగా నువ్వు రుణం తీర్చుకోవాలి. ఎవరి రుణం? మొట్టమొదటిగా యాచకుల రుణం, తర్వాత పితృదేవతల రుణం, తర్వాత దేవతల రుణం. ఇవి తీర్చుకున్న తర్వాత నువ్వు అనుకున్నట్లు చేద్దుగానయ్యా, వనప్రస్థానికి వెళ్దుగాని. సర్వమేధాశ్వమేధాభ్యాం యజస్వ కురునందన తతః పశ్చాన్ మహారాజా గమిష్యసి పరాంగతిం. సర్వమేధాశ్వమేధాభ్యాం 2 యజ్ఞాలు చేయాలి. సర్వమేధ యజ్ఞము అశ్వమేధ యజ్ఞము ఇవి చేసి ఆ తర్వాత నువ్వు పరమగతిని పొందుదుగానయ్యా. భ్రాతృంశ సర్వాన్ క్రతుభిః సంయోజ్య బహుదక్షణై సంప్రాప్తః కీర్తిమతులాం పాండవేయ భవిష్యసి. తమ్ముళ్ళందరికీ కూడాను భూరి దక్షిణలు ఇచ్చిన యజ్ఞాల్లో
బాగా యజ్ఞాలు చేసి అందులో భూరి దక్షిణలు ఇచ్చి తమ్ముళ్ళందరినీ కూడా అందులో పాలు పంచుకొని నీ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పు. ఈ దక్షిణలు ఇచ్చే బాధ్యతని వాళ్ళకి అప్పచెప్పు. నువ్వు యజ్ఞం చెయ్యి. విద్మస్తే పురుషవ్యాఘ్రవచనం కురుసత్తమా శృణుష్వైవం యథా కుర్వన్న ధర్మాచవసే నృపా. నీ మనసులో ఏముందో నాకు తెలుసు ధర్మరాజా. అయినా కూడా నా మాట విను. విన్నావా? ధర్మం నుండి జారిపోవు. జారిపోకుండా ఉంటావు నువ్వు. ఆదదానస్య విజయం విగ్రహం చ యుధిష్ఠర సమాన ధర్మకుశల స్థాపయంతి నరేశ్వర. చక్కగా ధర్మాన్ని స్థాపించవయ్యా. తర్వాత పరుల ధనాన్ని లాక్కునే వాళ్ళని జయించు. దేశకాల ప్రతిక్షీయ దస్యూన్మర్శయతే నృపః శాస్త్రజాం బుద్ధిమాస్తాయ యుజ్యతే నైనసాహిసః. ఎప్పుడైనా సరే దేశం కాలం కోసం నిరీక్షిస్తూ దేశకాల ప్రతిక్షీయ దస్యూన్మర్శయతే నృపః శాస్త్రజాం బుద్ధిమాస్తాయ యుజ్యతే నైనసాహిసః. ఆదాయ బలిషద్భాగం యో రాష్ట్రన్నాభిరక్షతి ప్రతిగృహ్ణాతి తత్పాపం చతుర్థాంశేన భూమిపః. రాజనేవాడు ఆదాయంలో 6వ భాగాన్ని పన్నుగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాళ్ళందరినీ కూడా రక్షించాలి ప్రభువు. ఈ రోజుల్లో పన్నులు బాగా తీసుకుంటున్నారు కానీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎక్కడా రాదు. పాపాత్ముడు శిక్షింపబడడు. ఇది జరుగుతున్నది. పన్నులు మాత్రం బాగానే తీసుకుంటున్నారు. అట్టా కాదు. రాజు దానిలో నిన్ననే చదువుకున్నాం మనం. లిఖితుడు తర్వాత శంఖుడు ఇద్దరి కథలో తమ్ముడు అన్నను అడగకుండా తమ్ముడు చెట్టు పండు కోసుకున్నందుకే రాజదండన పొందాడు. తనంతట తను తప్పు చేశానని రాజు దగ్గరికి పోయి దండన పొందాడు. 2 చేతులు విరగ్గొట్టించుకున్నాడు. అది మన దేశం అంటే. రాజధర్మం అలా ఉండేది. ప్రజలు కూడా అదే ధర్మాన్ని పాటించేవాళ్ళు అనమాట. పొరపాటున ఏదన్నా చేసినా శిక్ష పొందేవాళ్ళు అని మనం ఆ కథలో తెలుసుకున్నాం. అలా గనక శిక్ష వేయకపోతే రాజు ఆ పాపంలో 4వ వంతు పొందుతాట. తన ఖాతాలోకి వచ్చేస్తుందన్నమాట. నిబోధ యథాతిష్టన్ ధర్మాన్నచ్చవతే నృపః నిగ్రహాత్ ధర్మశాస్త్రాణం అనురుధ్యన్నపేతభిః కామక్రోధావనాదృచ్య పితేవ సమదర్శనః శాస్త్రజాం బుద్ధిమాస్తాయ యుజ్యతే నైనసాహిసః. కామక్రోధాలు విడిచి తండ్రిలాగా సమదృష్టితో వ్యవహరిస్తూ
ధర్మం మీద గనక గట్టిగా నిలబడితే ఆ రాజు ధర్మశాస్త్ర పద్ధతులను ఒకవేళ ఎప్పుడైనా పాటింపకపోయినా ఆ అధర్మం కారణంగా పతితుడు కాదు. అదనమాట. ధర్మాన్ని చక్కగా 4 పాదాల నడిపిస్తూ ఉంటే రాజు ఏదన్నా శాస్త్ర పద్ధతులు ఎప్పుడన్నా తను అతిక్రమించినప్పటికీ ఆ పాపం రాజుకు రాజు. దైవేనాభ్యాహతో రాజా కర్మకాలే మహాద్యుతే న సాధయతి యత్కర్మ న తత్రాహురతిక్రమం. ఒక పనిని చేస్తున్నప్పుడు రాజు దైవవశాత్తు దెబ్బతిన్నప్పటికీ అది సాధింపలేకపోయినప్పటికీ దెబ్బతిని ఒక కార్యాన్ని ఆయన చేయకపోతే అలా కూడా అది ధర్మాతిక్రమణ కిందకి రాదు. తరసా బుద్ధిపూర్వం వా నిగ్రాహ్య ఏవ శత్రవః పాపై సహ న సంధజ్జాత్ రాజ్యం పన్యన్న కారయేత్. బుద్ధిని ఉపయోగించాలి, శత్రువుల్ని ఎప్పటికప్పుడు అదుపు చేయాలి, పాపాత్ములతో రాజు కలవకూడదు, రాజ్యాన్ని అంగడిలో అమ్ముకోకూడదు. శూరాశ్చార్యాశ్చ సత్కార్య విద్వాంసశ్చ యుధిష్ఠర గోమినో ధనినశ్చైవ పరిపాల్య విశేషతః. ధర్మరాజా, సూర్యుల్ని, ఆర్యుల్ని, పండితుల్ని రాజు ఎప్పుడు సత్కరిస్తూ ఉండాలి. ముఖ్యంగా వేద విద్వాంసుల్ని, ధర్మంతుల్ని రక్షించాలి సుమా. వ్యవహారేషు ధర్మేషు యోక్తవ్యాశ్చ బహుశ్రుతాః గుణయుక్తే నైకస్మిన్ విశ్వసేత విచక్షణః. ఆన్వీక్షకి త్రయీ వార్త. వ్యవహారేషు ధర్మేషు యోక్తవ్యాస బహుశ్రుతాః ఆన్వీక్షకి త్రయీ వార్త దండనీతిషు పారగా. ఈ 4 పారంగతుడై ఉండాలి రాజు. బుద్ధి పరిపక్వమైన వారిని అన్ని విషయాల్లో కూడా నియోగించవచ్చు. వీటిలో ఎంత గుణవంతుడైనా విచక్షణ కలవాడు విచక్షణ కలవాడైన రాజు ఎంత గుణవంతుడైనా వాడు ఒక్కడిపైనే నమ్మకం పెట్టుకోకూడదు. నలుగురిని సంప్రదించాలి. మంత్రులు ఒక్క మంత్రిని పెట్టుకోకూడదని అర్థం. అరక్షిత దుర్వినీత మానిస్తబ్ధోభ్యసూయక ఏన సాయుజ్యతే రాజా దుర్ధాంత ఇతి చోచ్యతే. రక్షించనివాడు, నీతిరహితుడు, తానే గొప్పని అనుకునేవాడు, స్తబ్దుడు, అసూయపరుడైన రాజు పాపం మూటగట్టుకుంటాడయ్యా. అటివాణ్ణి దుర్దాంతుడు అంటారు. యో రక్షమాణా హీయంతే దైవేనాభ్యాహతాన్ నృప తస్కరైశ్చాపి హీయంతే సర్వం తద్రాజ కిల్బిషం. ఒకవేళ రాజు చేత రక్షింపబడుతూ ఉండగా దొంగల చేత చెడిపోతూ ఉంటే అదంతా కూడా రాజు యొక్క పాపమే అవుతుంది. సుమంత్రితే సునీతే చ సర్వతశ్చోపపాదితే పౌరుషే కర్మణి కృతే నాస్య ధర్మో. యుధిష్ఠిర, చక్కగా ఆలోచించి నీతితో రాజు కనుక ఒక పని చేస్తే దానివల్ల ఒకవేళ ప్రజలు నష్టపోయారనుకో ఆ అధర్మం రాజుకు అంటదు సుమా.
విచ్ఛిద్యంతే సమారబ్ధా సిద్ధ్యంతే చాపి దైవతః కృతే పురుషకారే తు నైనః స్పృశతి పార్థివం. ప్రారంభించిన పనులు ఒక్కొక్కప్పుడు దైవవశాత్తు చెడిపోతూ ఉంటాయి, ఒక్కోసారి ఫలిస్తూ ఉంటాయి. పురుష ప్రయత్నం చక్కగా చేసినప్పుడు ఒకవేళ అది ఏదన్నా లోపం ఉండి, పరిపాలన ప్రయత్న లోపం ఉండకూడదు, ఏదన్నా పొరపాటు జరగచ్చు, దాని పాపం మాత్రం రాజుకు అంటదు. అత్ర తే రాజసార్థులు అవర్తైషే కథామిమాం యద్వత్వం పూజ్య రాజేషు రాజర్షే హయగ్రీవస్య పాండః. ఈ విషయంలో ధర్మరాజా వ్యాసుడు వారు చెప్తున్నాడు. ప్రాచీనమైన రాజర్షి అయిన హయగ్రీవుడి కథ చెప్తా విను. శత్రూన్ హత్వా హతస్యాజౌ శూరస్య క్లిష్టకర్మణః అసహాయస్య సంగ్రామే నిర్జితస్య యుధిష్ఠిర. ధర్మజ, ఆ హయగ్రీవుడు చాలా శూరుడు, నిపుణంగా పనులు చేసేవాడు. యుద్ధంలో శత్రువులందరినీ చంపాడు, కానీ అసహాయుడై యుద్ధంలో చనిపోయాడు. కర్మ వై నిగ్రహే శాస్త్రబాణా యోగస్యాగ్రహ పాలనే మానవానాం కృత్వా కర్మ ప్రాప్య కీర్తిం సయుద్ధాత్. కృత్వా కర్మ ప్రాప్య కీర్తిం సయుద్ధాత్ వాజిగ్రీవో మోదతే స్వర్గలోకే. శత్రువుల్ని అదుపు చేయడానికి తగిన పని చేశాడు, ప్రజల పాలనలో ముందు నిలిచాడు. చనిపోయినప్పటికీ యుద్ధం చేసి చనిపోయాడు, కీర్తిని పొంది చనిపోయాడు. ఇప్పుడు స్వర్గలోకంలో పరమానంద పడిపోతున్నాడు, అతను ఆనందిస్తున్నాడు. సంయుక్తాస్మా సమరే శ్వాతతాయి శస్త్రైచ్ఛిన్నో దశుభిర్వజ్జమానా అశ్వగ్రీవ కర్మశీలో మహాత్మా సంసిద్ధార్థో మోదతే స్వర్గలోకే. హయగ్రీవుడికి యుద్ధాసక్తి కలిగిన దుడుకుతనం ఉంది. చివరికి అతన్ని దొంగల ఆయుధాలతో చీల్చి చంపారు. అతడు కర్మశీలి, మహాత్ముడు, అతని ప్రయోజనాలు నెరవేరాయి. అతడు స్వర్గంలో ఇప్పుడు ఆనందిస్తున్నాడయ్యా. ధనుర్యోపోరచనాజ్యాశరహస్రుక్. అంటే చెప్పేది ఏంటంటే వ్యాసులు వారు ప్రజల పరిపాలన చేయటంలో ముందు నిలిస్తే చాలు రాజు. పరిపాలన సక్రమంగా ఉండటం అంటే ప్రజలు ఏ బాధలు, దొంగ బాధలు ముఖ్యంగా లేకపోవడం కదా. అలానే ఏదన్నా ప్రజల మధ్య ఘర్షణ జరిగినప్పుడు ఆ తప్పు చేసిన వాడిని దండించడం, ఇవన్నీ పరిపాలన లక్షణాలు. ఈ పరిపాలనలో ముందు నిలిస్తే చాలు. ఒకవేళ ఏదైనా ప్రమాదవశం చేత, ఇప్పుడు ఇతనికి దొంగలు చంపారు ఆయన, అయినా కూడా ఆయన స్వర్గానికి వెళ్ళాడు. ఎందుకు? చక్కటి పరిపాలన అందించాడు కాబట్టి. ధనుర్యూపో రసనాజ్యాశరశ్రుక్ స్రోహ ఖడ్గోరుద్రం యత్ర చాజ్యం రథో దేవి కానుగో యుద్ధమగ్ని చాతుర్హోత్రం చతురో వాజిముక్ష హుత్వా తస్మిన్ యజ్ఞమహ్నావధారయీన్ పాపాన్ముక్తో రాజసింహస్తరస్వీ ప్రాణాన్ హుత్వా చావభృతేరణేశ వాజిగ్రీవో మోదతే దేవలోకే. అతను ఒక యజ్ఞం చేశాడయ్యా ధర్మరాజా. ఆ యజ్ఞంలో ధనస్సే ఉపస్తంభం, వింటి నారియే యజ్ఞ పశువును కట్టే తాడు, బాణమే శృక్కు, కత్తి స్రువం, రక్తమే నెయ్యి, రథం వేది, క్రోధంతో కూడిన యుద్ధమే అగ్ని, రథాలు, గుర్రాలు, ఏనుగులు, పదార్థాలు, ఈ సముదాయం చాతుర్హోత్రం. ఇటువంటి యజ్ఞం అనే అగ్నిలో హయగ్రీవుడు శత్రువులను హోమం చేసి పాపవిముక్తుడయ్యాడు.
యుద్ధమనే అవభృతంలో ప్రాణాలను వ్రేల్చి దేవలోకంలో ఆనందిస్తున్నాడయ్యా. రాక్షం రక్షన్ బుద్ధి పూర్వన్నయేన సంత్యక్తాత్మా యజ్ఞశీలో మహాత్మా సర్వాన్ లోకాన్ వ్యాప్య కీర్త్యా మనస్వి వాజిగ్రీవో మోదతే దేవలోకే. బుద్ధిపూర్వకంగా నీతితో రాష్ట్రాన్ని రక్షిస్తూ అహంకారం విడిచిపెట్టి యజ్ఞశీలుడై మంచి మనసున్న మహాత్ముడై కీర్తితో లోకాలన్నీ వ్యాపించి ఇప్పుడు దేవలోకంలో ఆనందిస్తున్నాడయ్యా. దైవీం సిద్ధిం మానుషిం దండరీతిం యోగన్యాసై పాలయిత్వా మహించా తస్మాద్రాజా ధర్మశీలో మహాత్మా వాజిగ్రీవో మోదతే దేవలోకే. హైగ్రీవుడు యోగంతో న్యాసంతో దైవీ సిద్ధిని మానుష సిద్ధిని రెండింటినీ పొందాడు. దండనీతితో భూమిని పాలించాడు. ధర్మశీలుడై మహాత్ముడై దేవలోకంలో ఇప్పుడు ఆనందిస్తున్నాడయ్యా. విద్వాంస్త్యాగి శ్రద్ధదాన కృతజ్ఞ చక్వా లోకం మానుషం కర్మ కృత్వా మేధావినాం విదుషాం సమ్మతానాం తనుచ్చజాం లోకమాక్రమ్య రాజా. అతడు మంచి విద్వాంసుడు, త్యాగి, శ్రద్ధాళువు, కృతజ్ఞుడు. మానుష కర్మ ఆచరించాడు. మానవలోకం వదిలి పుణ్యక్షేత్రాల్లో ఇష్టంతో శరీరం త్యాగం చేసి మేధావుల పుణ్యలోకాలు పొంది ఆనందిస్తున్నాడయ్యా. సమ్యగ్వేదాన్ ప్రాప్య శాస్త్రాన్యధీత్య సమగ్రాజ్యం పాలయిత్వా మహాత్మా చాతుర్వర్ణ్యం స్థాపయిత్వా స్వధర్మే వాజిగ్రీవో మోదతే దేవలోకే. చక్కగా వేదాల్ని శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆ హయగ్రీవుడు చక్కగా రాజపాలనం చేశాడు. 4 వల్లాని వారిని కూడా తమ తమ ధర్మాల్లో నిలిపి ఇప్పుడు దేవలోకంలో ఆనందిస్తున్నాడయ్యా. జిత్వా సంగ్రామాన్ పాలయిత్వా ప్రజాశ్చ సోమం పీత్వా తర్పయిత్వా ద్విజాగ్నియాన్ యుక్త్యా దండం ధారయిత్వా ప్రజానాం యుద్ధే క్షీణో మోదతే దేవలోకే. యుద్ధాలు చేసి జయించాడు, ప్రజలను రక్షించాడు, యజ్ఞాలు చేసి సోమరసం తాగాడు, ద్విజులను సంతోషపెట్టాడు, దండం యుక్తితో ధరించాడు. యుద్ధంలో మరణించి ఇప్పుడు దేవలోకంలో ఆనందిస్తున్నాడు. అంటే దొంగలతో యుద్ధం చేసి మరణించి వృత్తం యస్య శ్లాఘనీయం మనుష్య సంతో విద్వాంసోర్హయంత్యర్హనీయం స్వర్గం జిత్వా వీరలోకానవాప్య సిద్ధిం ప్రాప్త పుణ్యకీర్తిర్మహాత్మా. అతని ప్రవర్తన అందరి చేత కూడా ప్రశంసింపబడింది. సజ్జనులు, విద్వాంసులు అర్హుడైన అతన్ని పూజిస్తారు.